ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ఒంగోలులో జరిపిన విజయోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో కూటమిలోని భాగస్వాములైన తెలుగుదేశం, జనసేన, బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ మూడు పార్టీలకు చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు ఒంగోలు నగర వీధుల్లో రేపరేపలాడాయి. ముందుగా ఒంగోలులోని రాజధాని సెంటర్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జనసేన నాయకులు కంది రవిశంకర్ కేక్ కట్ చేశారు. అనంతరం అక్కడ నుండి భారీగా ర్యాలీ ప్రారంభమైంది. ర్యాలీ అగ్రభాగంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, జనసేన నాయకులు కంది రవిశంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు ముందుండి కదిలారు. ర్యాలీ ప్రారంభమైన అనంతరం మొదలు బాణాసంచా మోతలతో మారు మోగించారు. ఒంగోలులోని చర్చి సెంటర్ కూడలిలో నగరపాలక సంస్థకు చెందిన కార్పొరేట్లు ఏర్పాటు చేసిన భారీ కేకును మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దామచర్ల జనార్దన్ రావు కట్ చేసి కూటమి శ్రేణులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా క్రేన్ సాయంతో భారీ గజమాలను కూటమి నేతలకు వేశారు. అద్దింక బస్టాండ్ సెంటర్కు రాగానే ఎన్టీఆర్ విగ్రహం వద్ద మరొక్కసారిగా కూటమి కార్యకర్తలు బాణాసంచా మోతలతో అక్కడ ప్రాంగణం మొత్తం దద్దరిల్లింది. టీడీపీ శ్రేణులు నృత్యాలు చేస్తూ ముందుకు కదలటం అక్కడి వారిని ఎంతగానో ఆకట్టుకుంది. ఏదేమైనా ఒంగోలు నగరంలో కూటమి ఆధ్వర్యంలో జరిగినటువంటి విజయోత్సవ ర్యాలీ అంబరాన్నంటింది. 5 రూపాయలు తీసుకుని టీ కుట్టికి వెళ్తే అక్కడ టీ మాస్టర్ దానిని విసిరి కొడతాడు. అదే 5 రూపాయలు తీసుకుని ఇక్కడ అడుగు పెడితే తృప్తిగా భోజనం పెడతారు. ఉదయం వెళ్తే టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం వెళ్తే భోజనం పెడతారు, తిరిగి రాత్రి వెళ్తే మరలా భోజనం పెడతారు. విలువే లేని 5 రూపాయలకు ఇక్కడ ఎంతో విలువ ఇచ్చారు. 5 రూపాయలు తీసుకుని లోపలికి అడుగు పెడితే వారి ఆకలి తీరుస్తున్నాయి అన్నా క్యాంటీన్లు. అన్నా క్యాంటీన్కు వచ్చింది ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా వారికి రుచికరమైన భోజనం పెట్టి వారి ఆకలి తీరుస్తున్నాయి. 5 రూపాయలతో ఆకలి తీర్చుకున్న వారంతా బయటికి వచ్చి చంద్రన్న నువ్వు చల్లంగుండన్నా అంటూ దీవించి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పేదలి ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్లపై ప్రత్యేక కథనం. చెన్నైలో అక్కడి ప్రభుత్వం అమ్మా క్యాంటీన్లతో అతి తక్కువ ఖర్చుతో పేదల ఆకలి తీరుస్తుంది. 2014 ఎన్నికల్లో గెలిచిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ నుండి ఒక అధికారుల బృందాన్ని పంపించి అమ్మా క్యాంటీన్లను అధ్యయనం చేయించారు. కొన్ని రోజులకే ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. కేవలం 5 రూపాయలకే అన్నం పెడుతుండటంతో ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా పేదలు, రోజువారీ కూలీలు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు అన్నా క్యాంటీన్లు అమ్మవలే ఆకలిని తీర్చే విధంగా మారాయి. మహిళల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకిచ్చిన హామీలను, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సువర్ణ పాలన దిశగా ముందుకు నడుస్తుంది. సూపర్ 6 హామీలతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను, పథకాలను అమలు చేస్తూ అభివృద్ధి దిశగా పయనిస్తుంది. ఇప్పటికే ఎన్నికల్లో భాగంగా ప్రజలకిచ్చిన హామీలైనటువంటి పెన్షన్ల పెంపు, ఉచిత సిలిండర్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీబాబా వంటి పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మరో చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలకనుంది. స్త్రీ శక్తి పేరుతో రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత బస్సు పథకాన్ని కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని కసరత్తులు చేయగా ఈ నెల 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. మొత్తం 5 రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం కల్పించనుంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ వంటి 350 బస్సులను ఆర్టీసీ అధికారులు సిద్ధం చేశారు. వాటిలో 250 బస్సులు పల్లె వెలుగు కాగా 4 బస్సులు ఆల్ట్రా పల్లె వెలుగు, 96 బస్సులు ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. ఆయా బస్సుల్లో 0 ఫేర్ టికెట్తో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఆర్టీసీ కల్పించనుంది. అందుకు సంబంధించి ఆర్టీసీ బస్సులను సిద్ధం చేయగా తగినంత సిబ్బందిని ప్రభుత్వం త్వరలో నియమించనుంది. ప్రభుత్వం సూచించిన బస్సుల్లో మహిళలకు, ట్రాన్స్జెండర్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించారు. ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు చూపించి మహిళలు ప్రయాణం చేయవచ్చు. ప్రకాశం రీజనల్ పరిధిలో ఒంగోలు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, పొదిలి బస్ డిపోలు ఉన్నాయి. వాటి పరిధిలో 20 బస్ స్టేషన్లు ఉండగా సుమారు రోజుకి 1.5 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. వారి ద్వారా ప్రకాశం రీజియన్కు రోజుకు సగటున 77 లక్షల రూపాయల ఆదాయం వస్తుండగా
ప్రయాణిస్తున్న వారి సంఖ్యలో ఎక్కువ మంది మహిళలే ఉండటంతో నెలకు 40 లక్షల రూపాయల భారం ప్రభుత్వంపై పడనుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని పొరుగు రాష్ట్రం తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలో అక్కడ ప్రభుత్వాలు అమలు చేస్తుండగా అక్కడ ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టి మహిళలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ సిబ్బందిని కోరారు. మొత్తంగా కూటమి ప్రభుత్వం చెప్పిన మాటలను, ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజలకు సుపరిపాలన అందిస్తూ ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలతో మన్ననలు పొందుతుంది. ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ వేడుకున్నారు. కనబడిన వారినల్లా గడ్డం పట్టుకున్నారు. అక్క చెల్లెములు అంటూ ఆడోళ్ల నుదుటిపై ముద్దులు పెట్టారు. మేనమామను అంటూ పిల్లలను దగ్గరకు తీసుకున్నారు. ఇదంతా చూసిన ప్రజలు ఒక్క ఛాన్సే కదా అంటూ మనసు కరిగి వైఎస్ జగన్కు ఓట్లు వేశారు. కాలలో కూడా ఊహించని విధంగా 151 సీట్లతో వైసీపీని గెలిపించుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ తన అసలు రూపాన్ని బయట పెట్టారు. రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారు. హిట్లర్కు ఏమాత్రం తీసిపోని విధంగా అరాచక పాలన సాగించారు. వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేశారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టారు. ఓటేసి గెలిపించిన ప్రజల వెన్ను విరిచారు. రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు చీకటి పాలన కొనసాగించారు. తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి కార్యాలయాలపై దాడులు చేయించారు. గ్రామ స్థాయి నాయకుడు మొదలుకుని టీడీపీ పార్టీ అధినాయకుడి వరకు అక్రమ కేసులు పెట్టించి జైల్లో పెట్టించారు. ప్రజలు నోరు తెరిచి ఇది అని మాట్లాడే పరిస్థితి లేకుండా చేశారు. దాంతో ప్రజలు ఓపికతో ఈ అరాచక పాలనను భరిస్తూ వచ్చారు. 2024 ఎన్నికలు రానే వచ్చాయి. తాము చేసిన తప్పును ప్రజలు తెలుసుకున్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమికి ఘన విజయం అందించారు. ఎవరు ఊహించని విధంగా 164 స్థానాల్లో కూటమిని గెలిపించారు. 175కు 175 అంటూ విర్రవీగుతూ వచ్చిన వైసీపీ పార్టీని చిత్తుగా ఓడించి కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు. ముఖ్యమంత్రిగా విర్రవీగిన వైఎస్ జగన్కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. గత ఏడాది జూన్ 4వ తేదీ రాష్ట్రంలో ఈ చారిత్రాత్మక తీర్పు వెలువడింది. తెలుగుదేశంతో జత కట్టిన జనసేనకు అనూహ్యంగా 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాలు గెలిచారు. దేశ చరిత్రలో పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలిచి రికార్డు సృష్టించిన ఘనత జనసేన పార్టీకి దక్కింది. ఇక ఏపీలో అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ కొంతమేర బలపడింది. అందుకు కారణం ప్రజలకు చంద్రబాబు నాయకత్వంపై ఉన్న నమ్మకమే. రాష్ట్రానికి పట్టిన పీడ తొలగి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ ఏడాదైన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉంటే వైసీపీ మాత్రం ఓటమిని ఇంకా జీర్ణించుకోలేక వెన్నుపోటు దినోత్సవం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. డీజే అంటే ఇంతకు ముందు వరకు దామచర్ల జనార్దన్ అనేవారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డీజే అనే నిర్వచనాన్ని దామచర్ల పూర్తిగా మార్చివేశారు. ఇప్పుడు డీజే అంటే డెవలప్మెంట్ జనార్దన్గా తన పేరు మార్చుకున్నారు. ఒంగోలు నగరాన్ని చూసిన ప్రతి ఒక్కరి నోటు నుండి ఇప్పుడు ఇదే మాట వినిపిస్తూ ఉంటుంది. అది స్వపక్షమైన విపక్షమైన వారి నుండి వినిపించే ఒకే ఒక్క మాట డీజే ఒంగోలును అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు అని. అవును, ఇది నిజం. 2014లో తొలిసారిగా ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన దామచర్ల జనార్దన్ ఒంగోలు నగర అభివృద్ధిలో తనదైన మార్కు చూపించారు. అప్పటి వరకు ఒంగోలు నగరంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు వేయటం, రోడ్డుపైనే వాటిని తగలబెట్టడాన్ని గమనించిన దామచర్ల జనార్దన్ శాశ్వత డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి నగరంలో ఎక్కడ చెత్త నిల్వలు ఉండటం కానీ రోడ్లపై తగలబెట్టడం కానీ చేయకుండా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత ఒంగోలు ప్రజల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అప్పటి కేంద్ర పెద్దలను ఒప్పించి అమృత పథకం కింద గుళ్ళకమ్మ నుండి నీటిని అందించేలా పైప్ లైన్ పనులు చేపట్టారు. దానిని చూసి ఓర్వలేని నాటి ప్రతిపక్ష పార్టీ సాంకేతిక కారణాలు సాకుగా చూపించి పనులు పూర్తిగా నిలిపివేయించింది. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థి గెలిచిన తర్వాత ఒంగోలు నగర అభివృద్ధి తిరోగమనం పట్టింది. గడిచిన 5 ఏళ్లు ఒంగోలు నగరంలో చెప్పుకునేందుకు ఒకే ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. పైపెచ్చు దామచర్ల హయాంలో మంజూరైన పనులన్నింటికీ బ్రేకులు వేశారు. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ పాలనలో ఒంగోలు నగరాన్ని బ్లాక్ డేగా చెప్పుకోవచ్చు. ఇదేదో రాజకీయంగా విమర్శలు చేయటం కాదు, సాధారణ ప్రజలు సైతం ఇదే మాట అంటున్నారు. 5 ఏళ్ల చీకటి పాలనకు
తెరపడి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో ఒంగోలు నగర ప్రజలకు అంతకు ముందే అభివృద్ధి రుచి చూపించిన దామచర్ల జనార్దన్ను నియోజకవర్గ ప్రజలు ఈసారి రికార్డు స్థాయి మెజార్టీతో రెండోసారి కూడా గెలిపించుకున్నారు. అభివృద్ధి మంత్రం తప్పితే మరొకటి తెలియని డీజే ఒంగోలు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో భాగంగానే ఒంగోలు నగరంలో కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుండి ఎవరైనా ఒంగోలులో అడుగు పెడితే ఇక్కడ ఎమ్మెల్యే దామచర్ల జనార్దనే కదా అనే విధంగా తనదైన శైలిలో అభివృద్ధి పనులు ప్రస్తుతం చేసి చూపిస్తున్నారు. ఒంగోలులోని దక్షిణ బైపాస్ నుండి నగరంలోకి అడుగు పెడుతుండగా డివైడర్ వద్ద గర్జిస్తున్న సింహం ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. కొద్ది దూరం రాగానే వ్యర్థాలతో ఏర్పాటు చేసిన నెమలి బొమ్మ కన్నుల విందుగా కనిపిస్తుంది. ఇంకొన్ని అడుగులు ముందుకు వేస్తే గుర్రాల బొమ్మలు మనసును పరిగెత్తిస్తాయి. దానిని దాటుకుని ముందుకు వస్తే రంగులతో డివైడర్లు మనకు కనువిందు కల్పిస్తాయి. ఇక మంగమ్మ కాలేజ్ బైపాస్ రోడ్ నుండి ఒంగోలుకు అడుగు పెట్టే సర్వీస్ రోడ్ గతంలో గుంతలమయంగా ఉండేది. ద్విచక్ర వాహనాలే కాదు 4 చక్రాల బండ్లు కూడా ప్రమాదాలకు గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ సమస్యపై దామచర్ల జనార్దన్ ప్రత్యేక దృష్టి సారించారు. అంతే యుద్ధ ప్రాతిపదికన నిధులు విడుదల చేయించి గుంతలమయమైన అక్కడ తార్ రోడ్డు వేయించి సర్వీస్ రోడ్లో ప్రయాణం సాఫీగా జరిగేలా చూశారు. ఇక ఒంగోలు నగరం ప్రధాన రోడ్లన్నీ ఇరుగ్గా ఉండటంతో వాటిని విస్తరించాలి అని ఎమ్మెల్యే దామచర్ల నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేయించి నగర ప్రధాన రోడ్లు రూపురేఖలు పూర్తిగా మారుస్తున్నారు. ముఖ్యంగా ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్ నుండి కోర్టు సెంటర్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఆ మార్గంలో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నప్పటికీ అధికారులతో మాట్లాడి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయించనున్నారు. ఈ పనులు పూర్తయిన తర్వాత ఎవరైనా సివిఎన్ రీడింగ్ రూమ్ వద్ద అడుగు పెడితే ఆశ్చర్యపోయే విధంగా ఆ రోడ్డు రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ఇక ఒంగోలు నుండి అగ్రహారం వెళ్లే మార్గంలో రైలు గేటు సమస్య ఆ ప్రాంత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. రైలు గేటు వద్ద అండర్ పాస్ పనులకు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రితో మాట్లాడి క్లియరెన్స్ తెచ్చారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా రైల్వే ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడటమే కాకుండా తరచుగా ఆ పనులను పరిశీలిస్తూ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా చొరవ తీసుకున్నారు. ఇక ఒంగోలు నగరంలో ఒక మాదిరిగా వర్షం కురిస్తే రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. వర్షం నీరు కాలువల గుండా బయటికి వెళ్లే పోతురాజు కలువ ఆధునీకరణ పనుల్లో గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం జరిగింది. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సభ దృష్టికి తీసుకువచ్చి విచారణ జరపాలని పట్టుబట్టారు. పోతురాజు కాలువ ఆధునీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా కోరటం జరిగింది. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ యువగాళం కింద ఒంగోలు వచ్చిన సమయంలో అండర్ డ్రైనేజ్ నిర్మాణం గురించి దామచర్ల లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. అదే విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రస్తావించి ఒంగోలు అండర్ డ్రైనేజ్ నిర్మాణానికి కదలిక తీసుకువచ్చారు. అండర్ డ్రైనేజ్ నిర్మాణం పట్ల ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఇంతేనా, ఒంగోలు నగర అభివృద్ధి విషయంలో దామచర్ల జనార్దన్ వారానికి ఒకసారి సంబంధిత అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డివిజన్ల వారీగా పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించేలా దామచర్ల ఆదేశాలు జారీ చేశారు. పారిశుద్ధ విభాగంలో పనిచేసే వారంతా ఆ వారంలో ఆ డివిజన్లో ఉండి పూర్తి స్థాయిలో పారిశుద్ధ పనులు చేస్తున్నారు. ఈ విధానం కూడా నగరంలో సత్ఫలితాలిచ్చి సుందరీకరణకు దోహదపడుతున్నాయి. ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందించిన సమయంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ నగర అభివృద్ధి గురించి మీడియాతో మాట్లాడారు. రాజకీయాలనేవి ఎన్నికల వరకే పరిమితమని, ఆ తర్వాత అభివృద్ధి తన ఎజెండా అని పేర్కొన్నారు. రానున్న 6 నెలల కాలంలో ఒంగోలు నగరాన్ని పూర్తిగా మారుస్తానని, పగోడు సైతం మెచ్చుకునేలా అభివృద్ధి చేసి చూపిస్తానంటూ దామచర్ల జనార్దన్ అన్నారు. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సూపర్ 6 హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని నేటి నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. స్త్రీ శక్తి పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో లాంఛనంగా ప్రారంభించగా, ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్టీసీ డిపో నందు జిల్లా మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య,
పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, నగర మేయర్ గంగాడ సుజాత, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. సీఎం ప్రసంగాన్ని వీక్షించిన అతిథులు అనంతరం ప్రత్యేక పూజలు చేపట్టి ఉచిత బస్సులను ప్రారంభించారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు బస్సు నడపగా ఆయనతో పాటు మంత్రి, ప్రజాప్రతినిధులు, మహిళలు, కూటమి శ్రేణులు ప్రయాణం చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన సూపర్ 6 హామీలో భాగంగా నేడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్రమంతా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ మహిళల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన స్త్రీశక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలంటూ ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ప్రకాశం రీజియన్ మేనేజర్ సత్యనారాయణ, ఒంగోలు డిపో మేనేజర్ గట్టమనేని శ్రీనివాసరావుతో పాటు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ మా ఇద్దరిని పంపించారు. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉంటే చెప్పండి, మీ సమస్యలను వారికి చెప్పి పరిష్కరిస్తామని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు వెల్లడించారు. సుపరిపాలనలో తొలడుగులో భాగంగా ఎంపీ, ఎమ్మెల్యే నగరంలోని 11, 13వ డివిజన్లో ఇంటింటికి తిరిగారు. ముందుగా రైల్వే స్టేషన్ వద్ద టీడీపీ నాయకులు మాగుంట, దామచర్లకు ఘన స్వాగతం పలికారు. పసుపు బెలూన్లు ఎగరవేశారు. అక్కడ నుండి ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు మీకు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. వృద్ధులు కనిపించినప్పుడు మీకు వృద్ధాప్య పింఛన్లు అందుతున్నాయా అని అడిగారు. పిల్లలు కనిపించగానే తల్లికి వందనం డబ్బులు పడ్డాయంటూ వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. అయ్యన్న చెట్టి సత్రం స్థలంలో నివసిస్తున్న 54 కుటుంబాల వారు తమ ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగానే స్పందించిన ఎమ్మెల్యే దామచర్ల వెంటనే చెన్నైలో ఉన్న అయ్యన్న శెట్టి వారసులతో ఫోన్లో మాట్లాడారు. 1-2 చోట్ల చిన్న చిన్న సమస్యలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు దృష్టికి తీసుకురాగా వెంటనే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒంగోలు నగరంలోని 36వ డివిజన్లో జరిగిన సుపరిపాలన తొలడుగులో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావుతో కలిసి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఆయనతో పాటు సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య వీరితో కలిసి అడుగులు వేశారు. రాష్ట్రంలోని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ ఏడాది సుపరిపాలన గురించి మంత్రి రవికుమార్, ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ప్రతి ఒక్క ఇంటికి వివరించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయా అని ఆరా తీశారు. ఇంటింటికి తిరిగే సమయంలో కొంతమంది బేల్దారు పనులు చేసుకుంటూ ఉండటాన్ని గమనించిన మంత్రి రవికుమార్, ఎమ్మెల్యే జనార్దన్ వారి వద్దకు వెళ్ళి మాట్లాడారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు? రోజుకి కూలి ఎంత వస్తుంది? మీకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడిగారు. వారు తమకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని సంతోషంగా మంత్రి, ఎమ్మెల్యేకు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం దిశగా ముందుకు నడుస్తుంది. ఇప్పటికే ఎన్నికల్లో ప్రజలకిచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయగా నేడు మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడకూడదు అనే నేపథ్యంలో గత నెలలో అనంతపురంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు ఏటా 15,000 రూపాయలను దసరా పండుగ నుంచి అందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆటో డ్రైవర్ల సేవలో అనే పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరంలో ఆటో డ్రైవర్లతో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, నగర మేయర్ గంగాడ సుజాత జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా జిల్లా ఇన్ఛార్జి మంత్రికి జేసీ గోపాలకృష్ణ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం అద్దెంక బస్టాండ్, ట్రంక్ రోడ్, నెల్లూరు బస్టాండ్ మీదుగా మినీ స్టేడియం వరకు ఆటో ర్యాలీ సాగింది. ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు స్వయంగా ఆటో నడపగా ఇన్ఛార్జి మంత్రి ఆనం, ఎంపీ మాగుంట, మేయర్ సుజాత ఆటోలో ప్రయాణించారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు వెల్లడించారు. ఒంగోలు నగరంలోని 37వ డివిజన్ శివాజీనగర్లో ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్లను ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు. అదే సమయంలో వారి యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే తమ ప్రాంతానికి వచ్చారని తెలుసుకున్న చిన్నపిల్లలు ఆయన్ను చూసేందుకు పోటీ పడ్డారు. దాంతో ఎమ్మెల్యే దామచర్ల వారిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని 5 స్టార్ చాక్లెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందంటూ తెలిపారు. దాంతో
తాము వెళ్ళిన ప్రతి ఇంటికి ప్రజలు ముందుగానే బయటికి వచ్చి సంతోషంగా తమకు స్వాగతం చెబుతున్న విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర పథకం కింద 15,000 రూపాయల చొప్పున అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. ముందు చూపుతో ముంతా తుఫాను ముప్పును నివారించగలిగామని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూసినట్లు చెప్పారు. ఒంగోలులోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 6 నెలల క్రితం పోతురాజు కాలువలో జంగిల్ క్లియరెన్స్ చేయడం ద్వారా ఒంగోలు నగరానికి తుఫాన్ ముప్పు తప్పిందన్నారు. భారీ వర్షాల కారణంగా ఒంగోలు నగరంలోని 15 డివిజన్లలో 53 కాలనీలు దెబ్బతిన్నాయని, ఇక్కడ గల 1115 ఇళ్లలో ఉండేవారికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్టు తెలిపారు. నగరంలో 8 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం నగరంలో 90% నీరు పోయిందని, ప్రజలు వ్యాధుల బారిన పడకుండా బ్లీచింగ్ వంటి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 54 ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఒంగోలు నగరంలో భారీగా వరద నీరు రావటానికి కారణమైన పోతురాజు కాలువ, నల్లువాగ కాలువలను ఆధునీకరించేందుకు 250 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు వివరించారు. మంతా తుఫాన్ ప్రభావంతో ఒంగోలు నగరంలో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్లన్నీ చెరువులుగా మారాయి. ఇళ్ల నుండి ప్రజలు బయటికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి పరిస్థితుల్లో భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మోకాలు లోతు నీటిలో నడుచుకుంటూ 3 రోజుల పాటు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు బాధితులకు అండగా నిలిచారు. ఒకవైపు ధైర్యం చెబుతూ మరోవైపు వరద నీటిని బయటికి పంపించడంలో ఎమ్మెల్యే దామచర్ల చూపిన చొరవను ప్రజలు నేడు ప్రశంసిస్తున్నారు. ఎమ్మెల్యే దామచర్ల స్వయంగా రంగంలోకి దిగటం ద్వారానే తమకు నీటి ముప్పు తప్పిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తమ పాలిట దేవుడు అంటూ అనేక మంది తమ అభిమానాన్ని చాటుకున్నారు. భారీ వర్షంలో ఒంగోలు నగరంతో పాటు ఒంగోలు మండలం, కొత్తపట్నం మండలంలో తిరిగి ప్రజలకు నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే దామచర్లను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రజా సేవకునిగా విపత్కర పరిస్థితుల్లో అండగా నిలిచిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సత్కరించారు. ప్రజలతో మరింత మమేకం కావాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావును ప్రోత్సహించారు. ఈ నేపథ్యంలో తమను వరద ముంపు నుండి సకాలంలో కాపాడిన మా ఎమ్మెల్యే దామచర్లకు మేమంతా అండగా ఉంటాం అంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి ప్రజాసేవకుడు ఎప్పటికీ తమకు అండగా ఉండాలి అంటూ అనేక మంది ఒంగోలు నియోజకవర్గంలోని ప్రజలు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మంతా తుఫాన్తో ఒంగోలు నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేలా పారిశుద్ధ కార్మికులు ప్రాణాలు తెగించి మరీ పనిచేశారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వారిని కొనియాడారు. కుటుంబాలకు సైతం దూరంగా ఉండి సేవలు అందించిన పారిశుద్ధ కార్మికులకు చేతులెత్తి దండం పెట్టాలి అంటూ తెలిపారు. ఒంగోలులోని టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒంగోలు నగరంలో 25.73 సెంటీమీటర్ల వర్షం కురిసిందన్నారు. చెరువులు తెగి పోతురాజు కాలువకు పెద్ద ఎత్తున నీరు చేరటంతో ఒంగోలు నగరంలో ఎక్కువ కాలనీలు నీట మునిగాయన్నారు. పారిశుద్ధ కార్మికులు మాత్రం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారి ఆరోగ్యాన్ని సైతం చూసుకోకుండా కష్టపడి పనిచేశారంటూ వారిని అభినందించారు. త్వరలోనే పారిశుద్ధ కార్మికులందరినీ సన్మానించనున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. ఒంగోలు నగర ప్రజల సమస్యలకు డీజేఆర్ ప్రజావాణి సత్వర పరిష్కారం చూపుతుంది. అది వ్యక్తిగత సమస్య అయినా సామాజిక సమస్య అయినా సరే దానిని ఒక కాగితంపై రాసి ప్రజావాణి బాక్సులో వేస్తే చాలు. ఇక మిగతా పని డీజేఆర్ కార్యాలయం చూసుకుంటుంది. ప్రజావాణి బాక్స్ ద్వారా వచ్చిన సమస్యలను డీజేఆర్ కార్యాలయం సిబ్బంది 48 గంటల్లో స్క్రూటినీ చేస్తారు. సమస్యను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారికి పంపిస్తారు. ఆ అధికారి ఆ సమస్య తన పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించి ఎవరైతే సమస్య తెలియచేస్తారో వారికి ఫోను చేసి సమస్య పరిష్కరించబడింది అంటూ సమాచారం ఇస్తున్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఒంగోలులో ఉన్నారు అంటే చాలు ప్రజలు తండోపతండాలుగా వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటూ ఉంటారు. అది
ఆయన నివాసం ఉండే బీకే అపార్ట్మెంటు కావచ్చు, గుంటూరు రోడ్లోని టీడీపీ కార్యాలయం కావచ్చు, ఏదైనా సమావేశం లేక ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నా సరే ప్రజలు అక్కడికి చేరుకుని తమ బాధలు చెప్పుకుంటూ ఉంటాం పరిపాటిగా మారింది. కొన్ని రకాల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నా ప్రజల తాకిడి మాత్రం తగ్గటం లేదు. దీంతో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డీజేఆర్ ప్రజావాణి పేరుతో ఒంగోలు నగరంలో బాక్సులను ఏర్పాటు చేశారు. పోస్ట్ బాక్స్ తరహాలో ఉండే ఈ ప్రజావాణి బాక్సులను కొత్తపట్నం బస్టాండ్, అద్దింక బస్టాండ్, రంగారెడ్డి చెరువు ప్రధాన ద్వారం వద్ద పెట్టారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజావాణి బాక్సులను ఏర్పాటు చేయడంతో ప్రజలు తమ తమ సమస్యలను కాగితాలపై రాసి బాక్సులో వేస్తూ పరిష్కారం లభిస్తుంది అన్న నిశ్చింతగా ఉంటున్నారు. ఒంగోలులోని ఇస్లాంపేటలో ఎగ్దాన్ అనే వ్యక్తి నివసిస్తున్నారు. దాదాపు 60 ఏళ్ల వయసు కలిగిన ఆయనకు సొంత ఇల్లు లేదు. అద్దెంక బస్టాండ్లోని పూల కొట్టలో పూలు కుడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తనకు ఇంటి స్థలం ఇప్పించమని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగని రోజంటూ లేదు. నాటి ప్రజాప్రతినిధులను వేడుకున్నా కనికరించలేదు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావును కలిసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. తనలాంటి వారి కోసం ప్రజావాణి బాక్స్ ఏర్పాటు చేశారు అని ఎగ్దాన్కి చెప్పారు. తన సమస్య రాసి ప్రజావాణి బాక్సులో వేసిన 2 రోజులకు రెవెన్యూ అధికారులు తనకు ఫోన్ చేయటం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తనకు తప్పకుండా ఇంటి స్థలం ఇప్పిస్తారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అలాగే కొడాలి మురళి అనే వ్యక్తి ఒంగోలులో కరెంటు పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సుజాత నగర్లో ఉంటున్న ఆయన కొంతకాలం క్రితం శ్రీరామ్ కాలనీలో అద్దెకు ఇళ్లు తీసుకుని ఉంటున్నారు. అయితే తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులో చిరునామా మార్చాలని కొన్ని రోజులుగా తిరుగుతూనే ఉన్నారు. కొన్నిసార్లు కరెంటు పని కూడా మానుకుని వెళ్ళినా పని కాలేదు. దాంతో విసిగి వేశారని ఆయనకు ప్రజావాణి బాక్స్ చూడగానే ప్రాణం లేచొచ్చినట్లయింది. ప్రజావాణి బాక్స్ గురించి తెలుసుకున్న మరుక్షణం రంగారెడ్డి చెరువు వద్ద గల బాక్సులో అర్జీ వేశారు. తన సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకంతో అక్కడ నుండి వెనుదిరిగారు. ఇది డీజేఆర్ ప్రజావాణి సమస్యల పరిష్కారంలో చూపిస్తున్న చొరవ. గత వైసీపీ ప్రభుత్వంలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిన మన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో గాడిలో పెడుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మన్ననలను పొందుతున్నామని ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. సుపరిపాలన తొలడుగు కార్యక్రమంలో భాగంగా కొండపి మండలం గుర్రపడియ గ్రామంలో పర్యటించారు. ఇంటింటికి ఈ ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలి అంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య వెంట సీనియర్ నాయకులు, మండల పార్టీ నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలు. 3 రోజుల పాటు కడపలో జరిగిన మహానాడు ఆ పార్టీ శ్రేణుల్లో మహా జోష్ నింపింది. చివరి రోజున జరిగిన బహిరంగ సభకు అంచనాలకు మించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరు కావడంతో నేతల్లో నూతనోత్సాహం పెల్లుబిక్కింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాయలసీమలో అత్యధిక ప్రజాదరణతో కడపలో మహానాడు విజయవంతంగా ముగియటంతో నేతలు, కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొదటి నుండి రాయలసీమ, ముఖ్యంగా కడప జిల్లా కాంగ్రెస్కు, ఆ తర్వాత వైకాపాకు కంచుకొట్టగా ఉంటూ వచ్చింది. అలాంటి కడప జిల్లాలో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలో 10 స్థానాలకు 7 స్థానాలు సాధించి కడపలో కూటమి సత్తా ఏంటో చూపించారు. ఈ నేపథ్యంలో రాయలసీమలో అంతర్భాగమైన కడప జిల్లాను వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసే దిశగా ఇప్పటి నుండే ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే కడపలో మహానాడు నిర్వహించి సక్సెస్ చేశారు. మహానాడు సభలో పాల్గొన్న 3 లక్షల మందికి పైగా కార్యకర్తలు, అభిమానులు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు వేదికపైకి రాగానే పచ్చ జెండాలను గాల్లోకి ఊపుతూ సీమ సత్తా ఏంటో తెలియజేశారు. ఇప్పుడది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తన సొంత జిల్లాలో మహానాడు విజయవంతం కావడంతో జగన్ అంతర్మదనంలో పడ్డారు. టీడీపీ శ్రేణులు మాత్రం రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. మహానాడు వేదికపై టీడీపీ నేతలు తూటాల్లాంటి మాటలతో తమ ప్రసంగాలు వినిపించారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఎక్కడ లేని ఉత్సాహంతో టీడీపీ జెండాలు చేతబట్టి నేతలకు జేజేలు కొట్టారు. మహానాడు విజయవంతంలో ముఖ్య భూమిక పోషించిన కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డిని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందించడంతో ఆయన ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీనివాసరెడ్డిని అత్తుకుని ఓదార్చారు. అలాగే కడప జిల్లా నేతలను శభాష్ అన్నారు. గత ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తే తమ ప్రభుత్వం
ప్రజారంజక పాలన అందిస్తుందంటూ ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా నేరుగా రావచ్చని యువనేత లోకేష్ చెప్పడంతో పార్టీ క్యాడర్లో ఉత్సాహం రెట్టింపైంది. ఏది ఏమైనా ఎవరు ఊహించని విధంగా కడప జిల్లాలో జరిగిన మహానాడు సూపర్ సక్సెస్తో జోష్ మీద తెలుగు తమ్ముళ్ళు ఆలోచనలో పడ్డ వైసీపీ నేతలు. బొంగోలు పట్టణంలో కలారాల జాతర కన్నుల పండుగగా జరిగింది. కేశవస్వామిపేటలోని మహిషాసుర మర్దిని, గంటాపాలెంలోని పార్వతీదేవి, కొత్తపట్నం బస్టాండ్ రోడ్లో బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి కలార ఉత్సవం కన్నుల పండుగగా సాగింది. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రజానీకం అమ్మవారిని దర్శించుకున్నారు. డీజే సౌండ్స్, డప్పు వాయిద్యాలు, రకరకాల వేషధారణలు, నృత్యాలు, బాణాసంచా నడుమ జరిగిన ఈ కలారాల జాతర ఎంతో సందడిగా సాగింది. ప్రకాశం జిల్లా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా నియమితులైన డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావును ఆయన నివాసంలో కలిశారు. తనకు పీడీసీసీ చైర్మన్ పదవి వచ్చేందుకు సహకరించిన ఎమ్మెల్యే దామచర్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపి ఆయన్ను సత్కరించారు. దామచర్ల జనార్దన్ సత్యమణి నాగ సత్యలతను కూడా డాక్టర్ కామేపల్లి సీతారామయ్య కలిసి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా డాక్టర్ కామేపల్లి సీతారామయ్య నేడు బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆశీస్సులతో ఈ రోజు ఉదయం 11:43 పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సహకార అధికారి ఇందిరాదేవి దగ్గరుండి డాక్టర్ సీతారామయ్యకు బాధ్యతలు అప్పగించారు. ఆప్కాబ్ 62వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించారు. ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, ఎక్సాప్షో స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి రాజశేఖర్, ఆర్సీఎస్ కమిషనర్ ఏ బాబు, నాబార్డు సీజీఎం ఎంఆర్ గోపాల్, ఆప్కాబ్ ఎండి శ్రీనాథ్ రెడ్డి, ఆప్కాబ్ పర్సన్ ఇన్ఛార్జ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులతో పాటు 13 జిల్లాల డీసీసీబీ పర్సన్ ఇన్ఛార్జీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆప్కాబ్ డీసీసీబీ ఫ్యాక్స్ నందు డిజిటల్ టెక్నాలజీని మరింత పెంపొందించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సూచించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా సహకార బ్యాంకుల్లో 2023-24 అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డీసీసీబీలను అవార్డులతో సత్కరించారు. రాష్ట్రంలోని సౌత్ జోన్కి సంబంధించి 2025 నాటికి ప్రకాశం జిల్లా సహకార బ్యాంకు 3,434 కోట్ల వ్యాపారం చేయగా అందులో డిపాజిట్లు 866 కోట్లు, లోన్లు 2,568 కోట్లతో ప్రథమ స్థానంలో నిలవగా ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు సదరు ప్రకాశం జిల్లా డీసీసీబీ పర్సన్ ఇన్ఛార్జ్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, సిఇఓ వై ప్రకాష్లను అవార్డులతో సత్కరించారు. ఈ అవార్డుతో పాటు 1,50,000 రూపాయల ఇన్సెంటివ్ చెక్కును అందజేశారు. చీరాల నియోజకవర్గ టీడీపీ పరిశీలకులుగా నియమించబడ్డ పీడీసీసీ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ను కలిశారు. ఈ సందర్భంగా చీరాల నియోజకవర్గంలో ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అలాగే చేపట్టబోయే కార్యక్రమాల గురించి చర్చించుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఏదైతే కూటమి నాయకులు ఉన్నారో ఎమ్మెల్యేలు మొత్తం ప్రతి ఇంటికి వెళ్తా సుపరిపాలనలో తొడుగు కార్యక్రమంలో బిజీగా ఉంటే, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం బాబు షూరింటి మోషన్ గ్యారంటీ అన్న దాని మీద వాళ్ళు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ఒంగోలు శాసనసభ్యులు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారి దగ్గర ఉన్నాం. ఈ ఏడాది కూటమి ప్రభుత్వ పాలనపై ఆయనతో ముచ్చటించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. సుపరిపాలన తొలడుగు కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ జిల్లాలో మీరు ప్రథమ స్థానంలో ఉన్నారు. కార్యక్రమం బాగా చేపట్టారని చెప్పిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆయన తరపున మీకు కంగ్రాచులేషన్స్. ఎట్లా ఉంది మీకు ఫస్ట్ ప్లేస్లో? అంటే జిల్లాలోనే కాదండి, స్టేట్లో 7th ప్లేస్లో ఉన్నా. ఎందుకంటే మన కార్యకర్తలు కానీ అందరూ కూడా కొంచెం ఇంట్రెస్ట్గా తీసుకున్నారు. అందరిని కూడా కమిటీలు వేసాం. కమిటీల ద్వారా అందరం కూడా ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళాం. గ్రౌండ్ రియాలిటీ కూడా తెలవాలనేది మా ఉద్దేశం. ముఖ్యమంత్రి గారు కూడా 1 సంవత్సరం అయిపోయిన తర్వాత మనం ఇచ్చిన పథకాల్లో ప్రజల్లో ఎలా ఉంది, ప్రజలు ఏ విధంగా మనం పోయినప్పుడు రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయో ఒకసారి అందరూ పోవాలి అని చెప్పిన తర్వాత మొదలుపెట్టి తిరిగాము. నేను కూడా మొత్తం తిరిగాను. దాదాపు 60-70% దాకా కవర్ చేసాం. అన్నీ కూడా అయిపోయినాయి. దాదాపు మాది 120% పైన చేసాం. దానికి మంచి స్పందన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు. ఈరోజు పాత గవర్నమెంట్లో నవరత్నాలు అని చెప్పి పెన్షన్స్ అని చెప్పాడు, మీకు ఎందుకు 3,000 ఇస్తానని చెప్పాడు. అది లాస్ట్ మళ్ళీ ఎలక్షన్కి పోయేటప్పుడు దగ్గరికి అప్పుడు ఒక 250 అప్పుడు 250 ఇచ్చుకుంటా దాన్ని ఎట్లా ప్రజలను మోసం చేశాడు. అదేవిధంగా అమ్మఒడి అన్నాడు. అమ్మఒడిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అని చెప్పి ఎలక్షన్కి చెప్పాడు, ఒకరికే వేసాడు.
ఆ తర్వాత రైతులకి వేస్తాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన తప్పితే స్కీమ్స్ ఇతను ఏమి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇలా ఇట్లా అన్నీ కూడా నవరత్నాల్లో మద్య నిషేధం అన్నాడు. అది దొంగ మద్యం అమ్మేసి ఈరోజు ఎంతోమంది చావు కారకుడయ్యాడు. ఆయన బ్రాండ్లు పెట్టి ఆ మందు పెట్టి ఆ విధంగా ఆయన దాంట్లో వ్యాపారం చేసాడు తప్పితే ప్రజలకి ఆ రోజు మద్య నిషేధం చేస్తానని చెప్పిన వ్యక్తి అది కూడా చేయకుండా పోయాడు. ఇలాంటివి అన్నీ కూడా జనాలు చూసిన తర్వాతే ఆయన 11కి ఇచ్చి మన కూటమి దానికి 164 సీట్లు ఇచ్చేసి మంచి పరిపాలన కావాలి అని చెప్పేసి ప్రజలు కూడా ఒక నమ్మకం మీద మన నందన కూడా గెలిపించారు. గెలిపించిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఫస్ట్ సంతకం పెన్షన్ మీద పెడతాం 4,000 ఇస్తానని చెప్పారు. ఫస్ట్ సంతకం 4,000 లెక్కన 1వ తారీఖు ఒకవేళ పడితే ఏదైనా ఆదివారం వస్తుందంటే ముందు రోజే అందరికీ పెన్షన్స్ అంతా కూడా ఇచ్చారు. ఈరోజు తల్లికి వందనం కూడా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది కనింది. అందరికీ 4 పిల్లలు ఉండి 4 కూడా తల్లికి వందనం పడేశారు. అదేవిధంగా సిలిండర్స్ అని చెప్పాము, సిలిండర్స్ ఇచ్చారు. రేపు ఆగస్ట్ 15 నుంచి మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు. నెక్స్ట్ మళ్ళీ రేపు 2వ తారీఖు నుంచి మన ఇది రైతులకి రైతు బాంధవ్కి దానికి కూడా రేపు అందరికి కూడా అకౌంట్లో వేస్తున్నారు. ఇక మిగిలింది మనం చెప్పిన వాటిల్లో మహిళలు ఒంటరి మహిళలకి 1,500, నిరుద్యోగం దాని మీద 3,000 ఇది ఇద్దామని చెప్పారు. ఏదైనా కూడా ఒక కమిట్మెంటు ఒక పద్ధతితోటి చేసేది తెలుగుదేశం పార్టీ. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, వారి వారి నియోజకవర్గాల్లో ఎట్లా పాలన సాగుతూ ఉంది, గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఎట్లాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల ముందుకు వెళ్తా ఉన్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారి దగ్గరికి వచ్చినాం. ఒకసారి మనం ఎమ్మెల్యే గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. కూటమి ప్రభుత్వం ఎన్నో నమ్మకంతో ప్రజలు తిరుగులేని మెజార్టీ ఇచ్చారు మీకు. దానికి తగ్గట్టు మీ పనితీరు అనేది జరుగుతూ ఉందని మీరు అనుకుంటున్నారా? ఒకటేంటిదంటే ఎవరు ఊహించని, ఇటు ప్రజలు కానీ పార్టీ కానీ ఎవరు కానీ ఊహించని మెజార్టీ వచ్చింది. అంటే 30,000 పై చిలుకు. అంటే పీపుల్ చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. చాలా వరకు పనులు జరుగుతూ ఉన్నాయి కానీ ఇది చాలా హై ఎక్స్పెక్టేషన్స్. దాన్ని కూడా ఇప్పుడైతే రీచ్ కాలేదు. రాబోయే కాలంలో, ఎందుకంటే వచ్చి 5-6 నెలలే అయింది, రాబోయే కాలంలో ప్రజల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతామని నేను కూడా అనుకుంటున్నాను. ఇటీవల మీరు గడిచిన ఒక నెలన్నర నుంచి ఏదైతే సంతనూతలపాడు నియోజకవర్గం 4 మండలాలు చేమకుర్తి అయితేనేమి, సంతనూతలపాడు, మద్దిపాడు, అదేవిధంగా నాగలపల్లిపాడు ఎక్కువ వర్కులకి శంకుస్థాపన చేసినట్టున్నారు. బాగా సుమారు ఎంత గ్రాంట్ తీసుకుని దగ్గర ఒక 20 కోట్లు దాటింది. ఓన్లీ రోడ్లు. దాని తర్వాత 25 కోట్లు సరిగ్గా 25 crores అన్ని రోడ్లు, డ్రైన్స్, పంచాయతీరాజ్ రోడ్లు 25 కోట్లు జరుగుతున్నాయి. ఇంకా కొన్ని బ్రిడ్జెస్ అలాంటి ఆగిపోయిన వర్క్స్ని కూడా స్టార్ట్ చేశాము. సో నా దృష్టిలో దగ్గర ఒక 30 కోట్ల వర్కులు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. జనంలోకి వెళ్ళినప్పుడు సహజంగా ఇప్పుడు ఏమంటున్నారంటే మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే మీ సంతనూతలపాడు నియోజకవర్గంలో నాయకులు ఎక్కువ మంది, 4 మండలాల్లో గ్రూపులు, వాటన్నింటినీ విజయ్ కుమార్ తట్టుకోలేకపోతున్నాడు, వాళ్ళందరికీ దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆయన ఒక పక్కన పనులు ఇవి కొత్త అధికారంలోకి వచ్చినాం, ఏదైతే మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ప్రజలు ఒమ్ము చేయకుండా చేయాలి. అట్లాంటిది ప్రజలకి సంబంధించినటువంటి కార్యక్రమాలు దాని మీద మీరు బిజీగా ఉంటే, ఏదైతే మీ మండలాల్లో ఉండేటువంటి నాయకులు మీ పార్టీ వాళ్ళే 2 గ్రూపులు 3 గ్రూపులుగా ఉండి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. అంటే మీరు చెప్పిన దాంట్లో కొద్దిగా వాస్తవం ఉంది కానీ చాలా వరకు కూడా కొన్ని విషయాలు అలా లేవు. ఏంటిదంటే నాయకులు ఎక్కువ ఉన్న మాట వాస్తవమే. ఎందుకంటే ఇది ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీలో మా కాన్స్టిట్యున్సీలో నాయకులు ఎక్కువ ఉన్నారు. మామూలుగా ఏంటిదంటే ఎలక్షన్ టైంలో అందరు కలిసి పార్టీకి పనిచేసి దాని తర్వాత కొన్ని లోకల్ విషయాలు, పంచాయతీ ఎలక్షన్స్, గ్రూపులు, దాని తర్వాత దాయిదులు, ఇలాంటి చుట్టాలు, ఇలాంటి అన్నిట్లో మామూలుగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జరుగుతూ ఉంటాయి. కానీ మంచి విషయం ఏంటిదంటే మన ఎలక్షన్స్ వచ్చినప్పుడు అందరు కలిసి పనిచేస్తూ ఉంటారు. అసలు సహజంగా మీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు మామూలుగా ఏదైతే కార్యకర్తలు ఉంటారు కదా, కార్యకర్తలు ఏమంటున్నారంటే అసలు సగం సంతనూతలపాడు నియోజకవర్గంలో టీడీపీ ఓడిపోవడానికి మా నాయకులే కారణము, నాయకులు ఎక్కువ అయ్యేసరికి ఒకరికొకరు తన్నుకొని ఇప్పుడు విజయ్ కుమార్ గారికి నేను చేద్దామంటే ఇంకొకరు చేయొద్దు అంటారు. ఆ గ్రూప్ మీరు కట్టంటే ఇద్దరు మీకు కావాలి, ఇద్దరు ఓటేస్తారు. టఫ్ కాన్స్టిట్యున్సీ, దాంట్లో ఏం సందేహం లేదు. దాంట్లో గ్రూపులు ఉన్నాయి, అన్నీ
ఒక ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్స్ కాబట్టి ఇంకా కొన్ని ఇతర ఇబ్బందులు కూడా ఉంటాయి. అయినా కానీ ఈ కాన్స్టిట్యూన్స్లో నేను దగ్గర 4 సార్లు పోటీ చేశాను. 17 సంవత్సరాలు ఇక్కడ రాజకీయాలు ఉన్నాయి కాబట్టి నాకు పూర్తి అవగాహన ఉంది. అందుకని అందరూ నాయకుల్ని వాళ్ళ కొద్దిగిచ్చి వీళ్ళ కొద్దిగిచ్చి సమన్వయం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఏంటిదంటే బయట ప్రజలకి వీళ్ళు ఫైటింగ్ చేసినట్టు కనపడతా ఉంటుంది. కానీ ఏంటిదంటే వాళ్ళు అడగకపోతే మాకు ఇయ్యర్ అనే ఉద్దేశంతో కొద్దిగా వాయిస్లు రేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా తెలుసు అంటే ఎంతవరకు వాళ్ళకి ఇవ్వాలా, పక్క వాళ్ళకి ఇవ్వాలా, కానీ అడగకపోతే మాకు ఇయ్యర్ అని కొద్దిగా రేజ్ చేస్తూ ఉంటారు. బయట వాళ్ళకి అలా కనపడుతూ ఉంటుంది అనమాట. ఏంటిదంటే వీళ్ళు చాలా వాయిస్లు రేజ్ చేస్తారు. కానీ వాస్తవానికి ఏంటిదంటే ఏదో సర్దుబాటు చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా 5 సంవత్సరాలు ఉంది కాబట్టి ఏదైనా స్కీమ్లో కానీ ఏదైనా సందర్భంలో ఒకరికి ఎక్కువ ఇస్తే ఇంకొకరికి తక్కువ, నెక్స్ట్ దాంట్లో తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాం. సో దానికేమీ ఇబ్బంది లేదు. అంటే చూడ్డానికి అలా కనపడుతుంది కానీ నాకు అన్ని విషయాలు తెలుసు. మా నాయకులు నేను అలవాటు అయి ఉన్నాను, వాళ్ళకి నేను అలవాటు ఉన్నాను. ఓవరాల్గా ప్రస్తుతానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. మారిటైమ్ బోర్డు చైర్మన్గా మీరు బాధ్యతలు తీసుకొని సంవత్సరం దాటింది కదా, ఇంచుమించుగా లాస్ట్ మార్చిలో మీరు బాధ్యతలు తీసుకున్నారు. ఈ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ 1.5 సంవత్సరం, సంవత్సరం పై అయింది, ఎట్లాగుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం 4 రోజుల్లో మీరు కనుక చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి పైన, సంక్షేమం పైన ఏ విధంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని, మనకున్న వనరుల్ని సద్వినియోగం చేసుకొని ఎలా అభివృద్ధి చెందాలని చేయాలని ఒక ఆలోచనతో ఆయన పనిచేస్తూ ఉన్నారు. మనకి గొప్ప అదృష్టం ఏంటంటే 1050 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. ఆ సముద్ర తీరాన్ని యూటిలైజ్ చేసుకొని దాన్ని మనం ఇప్పుడు ఒక 4 గ్రీన్ ఫీల్డ్ పోర్ట్స్ని కట్టబోతూ ఉన్నాం. ఒకటి రామాయపట్నం దగ్గర, 2 మూలాపేట, మచిలీపట్నం, కాకినాడ దగ్గర ఒకటి, మొత్తం 4 పోర్ట్స్ వచ్చే సంవత్సరానికి డిసెంబర్ కల్లా 4 పోర్ట్లు రెడీ అవ్వబోతూ ఉన్నాయి. దీని కాకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త ఆలోచనతో ప్రతి 50 కిలోమీటర్లకి మనం ఒక పోర్ట్ కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ, ఒక పోర్టుకు సంబంధించి లాజిస్టిక్ పార్క్స్ కానీ డెవలప్ చేయాలని ఒక ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాడు. అందుకు అనుగుణంగానే మొన్న మీరు విశాఖపట్నం ఈ ఇండస్ట్రియల్ సబ్మిట్ చూసుకుంటే ఒక్క మ్యారిటైమ్ బోర్డుకే 1,69,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. సుమారుగా 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే యోచనలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, యువ నాయకుడు లోకేష్ గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ పనిచేస్తూ ఉన్నారు. ఈ మ్యారిటైమ్ బోర్డు ఈ సంవత్సరం రోజుల్లో మేము కూడా మా బోర్డు ద్వారా చాలా పనులు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా కాకినాడ దగ్గర ఈ యొక్క ల్యాండ్స్ ఏదైతే లీజు మొన్న ఎక్స్పైర్ అయిపోతే వాళ్ళకి 33 సంవత్సరాలు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. ల్యాండ్ రెంట్లు కూడా పెంచడం జరిగింది. దానివల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం చేకూర్చాం. అలాగే ఎక్కడైతే మనకి ఈ ఫీజిబిలిటీ పోర్ట్స్ కొత్త ఏమైనా ఉన్నాయో కూడా అవి కూడా స్టడీ చేయడం జరుగుతూ ఉంది. స్వలాభాల కోసము, అవసరాల కోసము రోజుకొక పార్టీ మారే ఈ రోజుల్లో గడిచిన 12 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా లేకపోయినా జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి అదే పార్టీలో కొనసాగుతూ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం మన ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నమ్మిన బంటుగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ రేపు 2 రోజుల తర్వాత వడా చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఒకసారి మనం రియాజ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. జనసేన పార్టీ ఫస్ట్ ఎన్నికలప్పుడు అసలు పోటీ చేయలేదు, పార్టీ స్థాపించినప్పుడు. ఆ తర్వాత పోటీ చేశారు, 2 సీట్లు వచ్చినాయి. 2 సీట్లు వస్తే అందులో 1 సీటు, ఆ ఒక్క అతను కూడా మళ్ళీ పార్టీ మారాడు. అయినా మీరు అట్లా జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన పార్టీలోనే ఉన్నారు, ఎట్లా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయంతో పార్టీ పెట్టారండి. 2014 సంవత్సరం మార్చి 14 పార్టీ పెట్టే ముందు ఆయన మమ్మల్ని పిలిచి చెప్పడం కూడా ఏంటంటే, పార్టీ కొన్ని
ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు, ఎందుకంటే ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి విధానాన్ని నచ్చక, ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రానికి అన్ని కూడా అప్పులు ఇచ్చేసి రాజధాని కూడా లేకుండా చేసినటువంటి ఘటనలు, పార్లమెంట్లో తలుపులు మూసేసి బిల్లు పాస్ చేసినటువంటి సందర్భాలను చూసి పవన్ కళ్యాణ్ గారు చలించి జనసేన పార్టీని స్థాపించి ఆంధ్ర రాష్ట్రానికి మనం ఎంతో కొంత సేవ చేయాలి ఒక రాజకీయ పార్టీ ద్వారా అని ఆ రోజు పిలిపివ్వటం జరిగింది. దానిలో భాగంగానే ఒక రాజకీయ పార్టీ అంటే కష్ట నష్టాలు చాలా ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మి ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకి మేము అలాగే తిరిగాము, ఆ నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన వెన్నంట నడిచాము. అలాగే 2014 ఎన్నికలు వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ విధానాల్ని మనం నచ్చక కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనే ఒక నినాదంతో పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో నరేంద్ర మోదీ గారికి, అలాగే రాష్ట్రంలో ఈ రాష్ట్రం అన్యాయం అయిపోతుంది అని చెప్పేసి ఒక సీనియర్ అయినటువంటి అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి పరిపాలన చేసేటటువంటి ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చాలా అవసరం అని చెప్పి ఆ రోజు కూడా ఎన్డీఏ కూటమికి ఆయన ఎక్కడా పోటీ చేయకుండా నేను మద్దతు ఇస్తానని చెప్పి ఆ రోజు మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం ఆ రోజు ప్రభుత్వం రావడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు సహాయ సహకారాలు చేయడం జరిగింది. ఏఎంసీ చైర్మన్గా నన్ను మన ప్రీతమ్మ ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు గారు ప్రపోజ్ చేసి ఆయన నమ్మకంతో నేను బాగా చేస్తాననే ఉద్దేశంతో ఆయన నాకు పట్టుబట్టి మరి ఈ పదవిని ఇప్పించడం చాలా సంతోషంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా ఎప్పుడూ అయిపోయి ప్రమాణ స్వీకారాలు కూడా అయిపోయి ఉన్నారు. ఒక్క మన ఒంగోలు దానికి ఇంత సందిగ్ధత ఎందుకు, ఇంత లేట్ దేనివల్ల ప్రాసెస్? రాజకీయాల వెంకటరావు అని ఏదేమైనా సరే పెట్టుకోవాలనా? కాదు అంటే అక్కడ ఏం జరిగిందంటే చిన్న క్లారిఫికేషను. యాక్చువల్గా నేను శివపురం వెంకట్రావుగా, అంటే మా విలేజ్ శివపురం వెంకట్రావుగా అందరికీ తెలుసు పార్టీ పరంగా. కానీ ఈవెన్ ఎమ్మెల్యే గారు కూడా మా ఇంటి పేరు తెలియదు. మా ఇంటి పేరు రాచగర్ల వెంకట్రావు అనేది చాలామందికి పార్టీ క్యాడర్లో తెలియదు. పార్టీ తరఫున అడిగారు, పలానా వెంకట్రావు మీకు ఆమోదమేనా అంటే ఈ రాచగర్ల వెంకట్రావు ఎవరో మనకు తెలియదు అని చెప్పి చాలామంది 1 నొక్కబోయి 2 నొక్కటము అట్లా వ్యతిరేకంగా వచ్చింది కొంత. తర్వాత జనార్దన్ రావు గారు తెలుసుకొని ఆయన రాచగర్ల వెంకట్రావుని శివపురం వెంకట్రావు అంటారండి, నాకు కూడా తెలియదు, ఆయన నిక్నేమ్ అది. ఆ విధంగా అందరికి పరిచయము. కాబట్టి మీరు అది శివపురం వెంకట్రావుగా మీరు అడగండి అంటే మళ్ళీ ఆ క్రమంలో మళ్ళీ అది ఐఆర్ఎస్ పెట్టడం జరిగింది. అప్పుడు అందరూ ఎక్కువ % ఆమోదం తెలపడం, మళ్ళీ అప్పుడు నాకు పదవి ఇవ్వటం జరిగింది. అందువల్ల లేట్ అయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి సునామీ సృష్టించింది. కానీ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనతో పాటు ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు గారు ఉన్నారు. ఒకసారి మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 2024 ఎన్నికల ముందు అసలు ఫస్ట్ అనౌన్స్ చేసిన సీటు చంద్రబాబు గారు టీడీపీ తరఫున గూడూరు ఎలక్షన్ బాబు గారు. అట్లాంటి గూడూరు ఎలక్షన్ బాబు గారు ఓటమి పాలవటం జరిగింది. ఏమనిపించింది? మీ ఓటమికి గల కారణం? నా ఓటమికి ప్రధాన కారణాలు, ఒకటి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం అనేది కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా బలమైనటువంటి నియోజకవర్గాలు. దాంట్లో ప్రత్యేకంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం అనేది అక్కడ ఎక్కువగా గిరిజనులు అంటే చెంచులు, లంబాడీలు, దాని తర్వాత దళితులు, వెనుకబడిన వర్గాలు ఎక్కువగా నివసించేటటువంటి ప్రాంతం ఎర్రగొండపాలెం నియోజకవర్గం. ఆ అనాది నుంచి అక్కడ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గెలవల, ప్రతిసారి ఓడిపోతూనే వస్తుంది. దానికి ప్రధాన కారణాలు అక్కడ వెనుకబాటుతనం, గిరిజనులు ఎక్కువ ఉన్న ప్రాంతం కాబట్టి మనం ఎడ్యుకేట్ చేసే దాంట్లో ఇంకా బాగా వాళ్ళ దగ్గర తీసుకొని రావడం జరిగింది. స్వల్ప మెజార్టీతో ఓడిపోయింది. ప్రధాన కారణం వచ్చేసి అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ సునామీ సృష్టించింది. రాష్ట్రంలో దగ్గర దగ్గర 164 సీట్లు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గెలుచుకుంది. మా సీటు ఓడిపోవడానికి ప్రధాన కారణం వచ్చేసి గతంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తెలుగుదేశం పార్టీ పెత్తనాలు చేస్తున్నారో ఒకదాన్ని ఒక కంప్లీట్గా
డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ 6 నెలలకు ఒకసారి బాబు గారు నన్ను అక్కడ ఇన్ఛార్జి పంపించినప్పటికీ 6 నెలలకు ఒకసారి ఒక అభ్యర్థి వస్తాడని చెప్పటం, అట్లా పార్టీని ప్లెయిన్గా లేకుండా డిస్టర్బెన్స్ తోటి జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో, ఆ పరిస్థితుల్లో నేను అక్కడ ఇన్ఛార్జికి వెళ్ళటం, పార్టీని గ్రామ స్థాయి నుంచి స్ట్రెంగ్తన్ చేసుకోవటం, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పార్టీకి ఇచ్చేటటువంటి ఆ యొక్క ఆదేశాలన్నింటినీ కూడా గ్రామాల్లో పటిష్టంగా కార్యకర్తల్ని పార్టీ వైపు, నేను వెళ్ళేదాకా గ్రామాల్లో పార్టీ పట్ల అసలు ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఏదో తూతు మంత్రాలుగా జరిగాయి. నేను వెళ్ళినాకనే పార్టీ సిస్టాన్ని క్రియేట్ చేసే దాంట్లో భాగంగానే ఒక గ్రామానికి నేను 5-6 సార్లు వెళ్ళటం జరిగింది. కొన్ని గ్రామాలకైతే 10-15 సార్లు వెళ్ళటం జరిగింది. చెంచుగూడెల్లో అయితే రాత్రులు కూడా పడుకొని వారిని ఎడ్యుకేట్ చేయటం జరిగింది. రాజకీయాల్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి వ్యక్తి సరికొత్త పందాగా ఉంటుంది ఆయన రాజకీయం. ఎందుకంటే ఏదైనా సరే ఒక పార్టీలో ఆయన కానీ ఉంటే పార్టీ ఏదైతే తనకు అప్పచెప్పే బాధ్యతల్ని సమర్థవంతంగా పనిచేసి ఆ పార్టీ అధిష్టానం దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. దాంట్లో భాగంగానే టీడీపీ పార్టీలో ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉంటూ పార్టీ కోసం తను చేసినటువంటి సేవలను గుర్తించి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటి కార్పొరేషన్ పదవులు అనౌన్స్ చేసినప్పుడు మొట్టమొదటి ప్లేస్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ చైర్మన్, ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. ఒకసారి మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే సార్. టూరిజం బోర్డు చైర్మన్గా ఫస్ట్ అటెంప్ట్లోనే నామినేటెడ్ పదవులు దాంట్లో ఫస్ట్ అటెంప్ట్లోనే మీ పేరు వచ్చినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? చంద్రబాబు నాయుడు గారు లేదా మా యువ నాయకులు లోకేష్ బాబు గారు సమర్థతకు పట్టం కడతారు. ఎలక్షన్లో ఆ రోజున్న ప్రత్యేక పరిస్థితుల్లో నాకు సీటు ఇవ్వబోయినప్పటికీ నేను పిలిచి మాట్లాడారు, అన్న ప్రస్తుత పరిస్థితుల్లో అనేక అంశాల కారణంగా ఇవ్వలేకపోతున్నామంటే, నాకు సీటు ఇవన్నీ పని లేదు, ఈ ప్రభుత్వం రావాలి, ఈ రాక్షస ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది ఇది పోవాలి, మన తెలుగుదేశం పార్టీ వస్తేనే రాష్ట్ర సంక్షేమం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, దాంతోపాటు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, కాబట్టి నాకు అధికారం ముఖ్యం, పార్టీ రావటం ముఖ్యం తప్ప పదవులు కాదన్నాను. లేదు గవర్నమెంట్ వచ్చిన వెంటనే నీకు సముచిత స్థానం ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ మేరకు వారు వచ్చిన వెంటనే మొదటి ఫేజ్లో 20 మందిలో నాకు ఒక పదవి ఇవ్వటం నిజంగా నాకు సముచిత స్థానం ఇచ్చారనే దాంట్లో సంతోషం వ్యక్తం చేశాను. ఎందుకంటే ఏదైతే బాబు గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అన్న మాట ప్రకారం పార్టీలో నిబద్ధతో పనిచేసిన వ్యక్తులకు ప్రాధాన్యత ఉంటుందనేది ఒక రుజువైంది, నిర్ధారణ అయింది. అందుకు సంతృప్తిగా ఉంది. ఒకనొక సమయంలో నోకసాని బాలాజీ గారు అలిగారు అని చెప్పినారు. పార్టీ మీద అలకపోనారా లేకపోతే మీరు నాయకుల మీద అలిగారా? ఇప్పుడు కూడా ఒక్కటి నాది, నా విద్యుక్త ధర్మాన్ని నేను నిర్వర్తించడానికి ఒక అంకిత భావంతో పనిచేస్తా. బీయింగ్ ది పార్టీ ప్రెసిడెంట్ నేనేం చేయాలో, ఆ పార్టీ మేలు ఏం చేస్తే మేలుగా ఉంటుందో, నేనేం చేస్తే ఈ పార్టీ విస్తరిస్తుందో, ఏ లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు లోకేష్ బాబు గారు నాకు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు, ప్రత్యేకించి బీసీలకి, వాట్ ఇట్ మీన్స్ బడుగు బలహీన వర్గాలని ఈ పార్టీ కిందకి తీసుకురమ్మని. ఆ క్రమంలో నేను అదే పనిలో ఉన్నాను. కొన్ని వర్గాలు ఎలాంటి పార్టీకి ఉంటాయి, కొన్ని వర్గాలని కొన్ని అనివార్య కారణాల వలన గతంలో ఎవరైతే నమ్మో మోసపోయో వెళ్ళినటువంటి వాళ్ళని దారి తెప్పినటువంటి ఆ శ్రేణులను తీసుకురావాల్సిన బాధ్యత నాకుంది. నాకు ఎందుకు ఇచ్చారు పదవి? జిల్లా అధ్యక్షుడు బీసీలకి పార్టీని పటిష్టం చేయమని. ఆ పటిష్టం చేసే క్రమంలో నేను కొంచెం ఇండిపెండెంట్ నేచర్ కలిగిన వ్యక్తిని, ఆత్మగౌరవాన్ని కోరుకునే వ్యక్తిని, ఒక అత్యున్నత విద్యలో కూడా డాక్టరేట్ చేసి అర్థశాస్త్రం డాక్టరేట్ చేసిన వ్యక్తిని, విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తిని, ఒక రకం కాలేజీ రోజుల్లో శాసించా. అక్కడ కూడా విద్యార్థి సమస్యల మీదే. ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు తెలుగుదేశంలో అలక అనేది ఉండదు. నా సమస్య ఏదైతే ఉందో అక్కడ కొంచెం ఇబ్బంది జరిగితే దాని మీద రియాక్ట్ అయ్యటం తప్ప పదవుల కోసం ఎక్కడ కూడా అసంతృప్తి చెందను. పదవి కాదు నాకు కావాల్సింది, బాధ్యత. ఆ బాధ్యత నిర్వర్తించడం. పార్లమెంట్ అధ్యక్షుడిగా జిల్లాలో అన్ని నియోజకవర్గాలు పర్యటించినారు కదా, మీకు అందరితో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అవినాభావ సంబంధాలు బాగా పెరిగినట్టే కదా? మొదటి నుంచి ఉన్నాయి. నేను పనిచేసే క్రమంలో ఆ పనికి ఆటంకంగా కానీ ఆ పని అనుకున్న మేరకు జరగనప్పుడు నేను కొంత స్వతంత్రంగా చేసిన సందర్భం ఉంది. దాంతో కొంతమంది నొచ్చుకొని కొంత ఏదన్నా తేడా ఉంటే ఉండాలి తప్ప పార్టీ నిర్దేశించినటువంటి ఆలోచన ఏదైతే ఉందో, పార్టీ ఏం చేస్తే పార్టీ విస్తరిస్తుందో డెవలప్ ఆ మేరకే చేశా. ఆ క్రమంలో అక్కడక్కడ నా ఎంట్రీకి అవరోధం జరిగినా కూడా నేను వెళ్ళాను. ఉదాహరణకు పంచాయతీ ఎన్నికల్లో డెఫినెట్గా అన్ని నియోజకవర్గాల్లో పోటీ పెట్టించా.
పనిచేశా. కొంతమంది అక్కడక్కడ జారిపోయారు, మళ్ళీ తీసుకొచ్చాను. ఈ కొన్ని విషయాల్లో నేను కొంచెం స్వతంత్రంగా చేసిన దాంట్లో ఎవరికైనా బాధ కలిగి ఉండాల్సింది తప్ప నేను ఎక్కడ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయను. నా మనసు 100% పార్టీ జపంలాగా ఉంటుంది తప్ప రెండో ఆలోచన ఉండదు. కాబట్టి ఈరోజు కూడా ఎవరితో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు. పార్టీ పరంగా నేను చేసే క్రమంలో ఏదైనా వచ్చి ఉంటే ఉండాల్సిందే తప్ప నా అంతటా నాకు ఎవరితో విరోధం ఉండదు. అదే సమయంలో నేను ఇంకోటి కూడా ఇక్కడ నేను స్పష్టంగా చెప్పాలనుకున్నాను. రాజకీయాల్లో ఒక బీసీలు నాయకత్వం వహించడం అంటే కత్తి మీద సాము లాంటిది. ఇతరులకి మాకుండే తేడా చాలా సున్నితమైనటువంటిది. మేమేం కోరుకుంటామంటే పదవితో పాటు మా ఆత్మగౌరవం భంగం కలగకుండా మా విద్యుక్త ధర్మం నిర్వర్తించాలని కోరుకుంటాం. మిగతా వాళ్ళు ఏం కోరుకుంటే మేము ఇచ్చిన దాన్ని మీరు మా కోసం పనిచేయాలన్నట్టుగా ఉంటారు. బట్ అధిష్టాన వర్గంలో లోపం ఉండదు. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు గారు కానీ స్వతంత్రంగా నాకు ఎన్నోసార్లు బాబు గారు చెప్పారు, లేకపోతే లోకేష్ బాబు గారు చెప్పారు, అన్న బాగా పనిచేయండి, బాగా చేస్తున్నావు, బలహీన వర్గాల్లో పటిష్టంగా తీసుకురా, బలహీన వర్గాలని ఈ పార్టీ అధికారంలోకి వచ్చినా అంతకుముందైనా వాస్తవానికి 83లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు అందలం ఎక్కించింది, బడుగు బలహీన రాజకీయ ప్రాధాన్యత ఇచ్చింది, బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా స్వేచ్ఛ వచ్చింది. ఆ హైలైట్ అయింది కూడా తెలుగుదేశం పార్టీతో. ఇప్పటి వరకు వైద్యుడిగా వైద్య రంగంలో తన విశిష్ట సేవలు అందిస్తూ ఉన్నారు ప్రజలకి. ఇప్పుడు వైద్య రంగం నుంచి రాజకీయాల వైపు తన అడుగులు మొదలుపెట్టారు. ప్రస్తుతం అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్గా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డాక్టర్ అశోక్ కుమార్ గారిని నియమించడం జరిగింది. 2-3 రోజుల్లో ఎప్పుడు బాధ్యతలు అయితే చేపట్టబోతా ఉన్నారు. ప్రస్తుతం మనం అశోక్ కుమార్ గారి దగ్గరే ఉన్నాం. ఒకసారి ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్గా మీ పేరు అనౌన్స్ చేస్తున్నారు. ఎట్లాగుంది? అంటే డెఫినెట్గా పార్టీలో జాయిన్ అయినటువంటి వెరీ షార్ట్ టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించి ఈ పొజిషన్ ఇవ్వటం అనేది చాలా సంతోషంగా ఉందండి. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా డెఫినెట్గా ఆయన ఏ ఆశయం కోసం అయితే నన్ను అద్దంకి పంపిస్తున్నారో దాన్ని నెరవేరుస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు వైద్య రంగం అంతే దేవుడిలాగా చూస్తారు డాక్టర్ని. రాజకీయాలు అంటే ఒకరికి ఇష్టంగా ఉంటే ఇంకొకరికి ఇష్టంగా ఉండదు. అట్లాంటిది వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళు సౌమ్యంగా ఉంటారు సహజంగా డాక్టర్లు అనేవాళ్ళు. ఈ రాజకీయాలు రావాలన్న ఆలోచన అసలు మీకు ఎందుకు వచ్చింది? ఇది డెఫినెట్గా మా నాన్నగారు చాలా బలంగా ఉండేవాళ్ళండి. అంటే ఆయన నమ్మేది ఒక సిద్ధాంతం, మనం 10 మందికి హెల్ప్ చేయాలి అంటే మన దగ్గర పవర్ ఉండాలి అనుకుంటారు. ఆ పవర్ మిస్యూజ్ చేయటం కన్నా 10 మందికి ఏ విధంగా యూస్ఫుల్ అవ్వాలి అనేదే మాకు నేర్పించారు. చదువుకున్నా కానీ మేము ప్రజలకు సేవ చేసినా కానీ డెఫినెట్గా రాజకీయాల్లో ఇంకా ముందు వెళ్ళి డెఫినెట్గా ప్రజలకి ఇంకా బలంగా సహాయం చేయాలనే కోరిక మీదే రాజకీయాల్లోకి వచ్చాము. సహజంగా సింగరాజు వెంకటరావు గారు ప్రస్తుతం మన దగ్గర లేకపోయినా కూడా రాజకీయంగా అతను ఒంగోలులో బాగా యాక్టివ్ పర్సన్. గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఆ తర్వాత వైసీపీ పార్టీలో కానీ వెంకటరావు గారు బాలినేని వాసు గారికి బాగా నమ్మిన బంటుగా కాంగ్రెస్ పార్టీ తర్వాత వైసీపీ పార్టీ నగర పార్టీ అధ్యక్షుడిగా అప్పుడెప్పుడు మీరు ఎప్పుడన్నా ఎలక్షన్లప్పుడు మీ డివిజన్లో అట్లా కనపడుతూ ఉంటారేమో కానీ పెద్దగా ఎప్పుడు ఇంట్లో నుంచి మీరు బయటకు వచ్చిన దాఖలాలు లేవు. అట్లాంటిది వడా చైర్మన్గా వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది ఫస్ట్ టైం బాధ్యతలు తీసుకున్నప్పుడు? మొట్టమొదటిసారిగా ముందుగా ఐఎన్ఎన్ ప్రేక్షకులకి మీకు నా నమస్కారాలు తెలియజేస్తూ ఒంగోలు పట్టణ ప్రజలకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఫస్ట్ ఉడా చైర్మన్గా అయినప్పుడు నాకు రాజకీయ అనుభవం అయితే ఏమీ లేదు. పూర్తిగా చెప్పాలంటే గృహిణిగానే ఉండేదాన్ని, పూర్తి స్థాయి గృహిణిగానే ఉన్నాను. కానీ అనుకోని పరిస్థితుల్లో సింగరాజు వెంకటరావు గారు వాసన్నకి చాలా దగ్గరగా ముఖ్య అనుచరులుగా ఉంటూ పార్టీ చేసిన సేవకి గుర్తించి వాసన్న ఈ పదవి ఇవ్వటం జరిగింది. అది కూడా ఆ రోజున ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి పెద్దపీట వేస్తూ మహిళలకి ఇంత రిజర్వేషన్ అని చెప్పి రిజర్వేషన్ దీనిలో ఇక్కడ మహిళ అవ్వటం వల్ల ఆయన వెంకట్రావు గారు చేసిన సేవకి అది పక్కదారి పోకుండా వాసన్న నాకు ఈ పదవి ఇవ్వటం జరిగింది. ఒంగోలులో టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్య సాయంత్రం 6:30 సమయంలో ఒంగోలు మంగమూరు రోడ్లోని తన కార్యాలయంలోకి గుర్తు తెలియని 4 వ్యక్తులు వచ్చి కత్తులతో వీరయ్య చౌదరిపై విచక్షణారహితంగా దాడి, సుమారు 28 పైగా కత్తిపోట్లకు గురైన ముప్పవరపు వీరయ్య చౌదరిని ఒంగోలులోని ప్రైవేటు వైద్యశాలలకు తరలింపు. అప్పటికే మృతి చెందినట్లు చెప్పిన వైద్యులు పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలులోని రిమ్స్కు తరలించిన వీరయ్య చౌదరి మృతదేహం ఒంగోలులోని జీజీహెచ్లో ఉన్న నాగలపులపాడు మాజీ ఎంపీపీ తెలుగుదేశం పార్టీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముప్పవరపు వీరయ్య చౌదరి భౌతిక కాయాన్ని ప్రజాప్రతినిధులు సందర్శించారు. రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి,
ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ఏపీ మార్టియం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య సందర్శించారు. మార్చిలో ఉన్న వీరయ్య చౌదరి భౌతికగాయాన్ని సందర్శించారు. వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించారు.